ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. ప్రభునందు ప్రియమైన వారరా, ఈరోజు మరి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఒక శ్రేష్టమైన వాగ్దానము ఈ ఉదయకాలము దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. మరి చూడండి, దేవుడు అంటున్నాడు కదా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని పిల్లరా. ఈరోజు దేవుడిని బలపరుస్తూ మరి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఇది. కనుక ఒకసారి ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నవండి? నువ్వు నమ్మిన వారే నీకు విరోధులుగా ఉన్నారా? నా అనుకున్న వారే ప్రియ దేవుని పిల్లరా నీకు విరోధమైన ఆలోచనలు చేస్తున్నారా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, ఎవరైతే నీకు విరోధమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే నీకు విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నారో, అయితే నీకు విరోధమైనటువంటి ఆయుధము కూడా వర్ధిల్లదని ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా, నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఎవరైతే నీకు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ నీకు విరోధమైన కార్యాలు చేస్తూ నేను అనగదొక్కాలని, నిన్ను పతనం చేయాలని ఒకవేళ ప్రియ దేవుని పిల్లల విరోధులుగా ఉన్నట్లయితే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరైతే గుంపు కూడి నీకు విరోధులుగా ఉంటున్నారో వారందరినీ కూడా నీ పక్షపు వారిని చేస్తారని పిల్లరా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేని విషయమై కూడా నువ్వు కృంగిపోమాకు, మరి బాధపడమాకు. ఎందుకంటే నా అనుకున్న వారే ఏంటి ఇలా ఉన్నారు అనేటువంటి చింత నువ్వు పడవద్దు ప్రియ దేవుని పిల్లరా. మరి నువ్వు నమ్మిన వారే, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవరైతే నువ్వు నమ్మిన వారే నీకు విరోధంగా మరి ఆలోచనలు చేస్తూ ఉన్నట్లయితే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. మరి ఆ విషయమై నువ్వు బాధపడమాకు, చింతించమాకు. నువ్వేం చేస్తావంటే దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద అనుకో, దేవుని మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేయ వారి కోసం ఖచ్చితంగా దేవుని ప్రియ దేవుని పిల్లలు నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి మీకు వందనాలయ్యా. ఈరోజు ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలనైనా. ప్రభా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని మీరు మాట్లాడుతున్నారు తండ్రి, మీ స్తోత్రాలు. ఈ వాగ్దానం ద్వారా అనేకులు ప్రభా బలపరచపటానికి తండ్రి మీరే సహాయము చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే అనేకులకు షేర్ చేసి మరి ఈ యొక్క స్వార్థ పనిలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.